ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళగలడా? ఈ ప్రశ్న ఈ రోజున ఎందుకు ఉదయిస్తోంది అంటే, ముఖ్యమంత్రి గారు కానీ ఆయన మంత్రివర్గంలోని సభ్యులందరూ కూడా ఇప్పటికీ హైకోర్టు దాదాపు దగ్గర 70 సందర్భాల్లో మరి ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయాలను కొట్టివేయడం కానీ, నిలిపివేయడం కానీ, సమీక్ష తీసుకోవడం కానీ, ఆదేశాలు ఇవ్వడం కానీ, రకరకాలుగా మరి హైకోర్టుకి లోబడి ఈ రోజున మరి ప్రభుత్వ నిర్ణయాలు మొత్తం అలా నిలబడిపోయి ఉన్నందువలన ప్రభుత్వం చేస్తున్న వాదన ఏమిటంటే, ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు ప్రజల మద్దతు మాకే ఉంది, కోర్టుల జోక్యం మూలంగా ఇలా జరుగుతోంది, మరి ఏసీ రూముల్లో కూర్చొని చంద్రబాబు లాంటి వాళ్ళు కోర్టులను అడ్డం పెట్టుకొని పాలనని కొనసాగనివ్వడం లేదు, మా నిర్ణయాలన్నిటికీ కూడా ప్రజల మద్దతు విపరీతంగా ఉంది అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక మంత్రి మాట్లాడుతున్నారు. నిన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడారు ఈ విషయం. అయితే ఇక్కడ ప్రజల మద్దతు మాకే ఉంది అని వాళ్ళు చెప్పుకోవడానికి ఏకైక కారణం, వాళ్ళకి 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు వాళ్ళకే వచ్చాయి. దానివలన ఈ రోజున మాకు ప్రజలు అఖండమైన మెజారిటీ ఇచ్చారు కనుక మా నిర్ణయాలన్నిటికీ కూడా ప్రజల మద్దతు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. 151 సీట్లు ఇచ్చినది ఇటువంటి నిర్ణయాలన్నీ చేయడానికి ముందర మీరు ప్రభుత్వంలోకి వస్తే అద్భుతాలు చేస్తారని నమ్మి ఇచ్చారు. అంతే తప్ప మేము ఇలాంటి నిర్ణయాలు చేస్తామని కనుక ఎన్నికలకు ముందు మీరు ప్రకటించి ఉంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఆ అంశం ఇప్పుడు తేలే అంశం కాదు. అయితే మీరు ప్రజల మద్దతు మాకే ఉందని బలంగా నమ్ముతూ ఉంటే గనక, మరి అదే వాదన మీద మీరు నిలబడితే గనక అసెంబ్లీని రద్దు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఎన్నికలకు వెళ్ళండి, ప్రజలకు చెప్పండి, మేము గొప్ప నిర్ణయాలు చేశాము, ఇవన్నీ మీకు నచ్చినాయి కదా, కానీ మధ్యలో కోర్టు అడ్డం పడతా ఉంది, ప్రతిపక్షాలు కోర్టులను అడ్డం పెట్టుకుంటున్నాయి. ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, బహుశా కోర్టు ధిక్కారం కింద కూడా రావచ్చు. కోర్టులను అడ్డం పెట్టుకోవడం అనే మాట ప్రభుత్వం యథేచ్ఛగా వాడుతూ ఉంది, అధికార పార్టీ వాళ్ళు యథేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నారు. కోర్టు ఎవరికి అడ్డం పెట్టుకోవడానికి ఉపయోగపడే వస్తువు కాదు, కానీ మరి వాళ్ళు కోర్టు పైన ఆ నింద వేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. అందువలన మీరు ఎన్నికలకు వెళ్ళి ప్రజలకు చెప్పుకోవచ్చు, కోర్టులు అడ్డం వస్తున్నాయి, మమ్మల్ని పాలన సాగించడం లేదు. నిన్న స్పీకర్ కూడా అన్నారు, కోర్టుల పాలన సాగించలేవు, కోర్టుల నియామకాలు చేపట్టలేవు అని. అక్కడ కోర్టులేమీ పాలన చేయటం లేదు, నియామకాలు చేపట్టట్లేదు, కానీ ఆయన అలా అర్థం చేసుకున్నారు. అందువలన మీరు ఇలా అర్థం చేసుకుంటున్నారు కనుక కోర్టులు రాజ్యాంగబద్ధంగా మీరు చేయటం లేదు, పరిపాలన రాజ్యాంగ విరుద్ధంగా మీ నిర్ణయాలు ఉన్నాయని చెప్తుందే తప్ప మీరు మార్చుకొని పరిపాలన సాగిస్తారంటే కోర్టుకి ఏమి అభ్యంతరం లేదు, లేక విపక్షాలకు ఏమి అభ్యంతరం లేదు. మీ నిర్ణయాలు కనుక కోర్టు సమర్థిస్తే, మరి కోర్టుకి ఎవరైనా మీ నిర్ణయాలపై పిటిషన్ మీద వెళ్ళినప్పుడు అవసరం లేదు, ఇది రాజ్యాంగబద్ధంగానే ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పుంటే కనుక మీకు ఎటువంటి బాధ ఉండదు. కానీ అలా జరగడం లేదే. అందువల్ల మీరు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళి ప్రజల వద్దకు వెళ్ళండి. 1984లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని నాదెళ్ల భాస్కరరావు ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూల్చేసినప్పుడు తిరిగి ఒక నెల రోజుల్లోపే మరి తిరిగి అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకొని మళ్ళీ తిరిగి రామారావు గారు అధికారం చేపట్టిన సందర్భంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడారు? వీళ్ళు ఎమ్మెల్యేలని కర్ణాటకలో నంది హిల్స్లో దాచిపెట్టి నెల రోజుల పాటు వాళ్ళని ప్రలోభపెట్టి రకరకాలుగా వాళ్ళని మాయపుచ్చి తీసుకొచ్చి ఈ రోజున నిరూపించుకున్నారు. ఇదంతా ఒక నెంబర్ గేమే తప్ప నిజానికి ప్రజల్లో ఎన్టీ రామారావుకి బలం కోల్పోయాడు ఆయన నిర్ణయాల మూలంగా. అందువల్లనే ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు అని చెప్పిన ఒక ప్రచారం చేసినప్పుడు చిరాకు వచ్చిన ఎన్టీ రామారావు గారు, మరి ప్రజల మద్దతు నాకే ఉంది అని నేను నమ్ముతున్నాను కనుక అసెంబ్లీని రద్దు చేస్తున్నానని చెప్పి ఎన్నికలకు వెళ్ళాడు. అఖండమైన మెజార్టీ 200 పైగా సీట్లు గెలిచి ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు నేను మాట తప్పను, మడమ తిప్పను, మరి నమ్మకం, విశ్వసనీయత ఇటువంటి పదాలన్నీ విపరీతంగా వాడే జగన్మోహన్ రెడ్డి అయితే దానికి యాడ్వర్స్గా ఆయన జీవితంలో వీటికి సంబంధం లేని అంశాలు కూడా ఉన్నాయనుకోండి. నమ్మకం, విశ్వాసం, మడమ తిప్పకపోవటం, మరి విశ్వసనీయత అన్నప్పుడు మరి ఆయన మరి 16 నెలలు జైలు ఎందుకున్నారు, 43,000 కోట్ల అవినీతి కేసులు ఎందుకున్నాయి,
ఆయన మరి ఏం చెప్పి ఇప్పుడు పాలనలోకి వచ్చి సంవత్సర కాలంలో ఏం తప్పాడు మాట, ఎప్పుడు మడమ తిప్పాడు, మరి విశ్వసనీయతను ఎంతవరకు చూపించాడు, ఈ అంశాలు ఎన్ని వివాదాలు, వాటి జోలికి మనం పోవద్దు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నది ప్రజల మద్దతు మాకుంది, అనేక సార్లు పదే 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 మాకు 151 సీట్లు ఉన్నాయి, నేను ముఖ్యమంత్రిని, నేనా ముఖ్యమంత్రిని, వాళ్ళెవరు అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ అతనెవరు అంటున్నాడు, ప్రతి ఒక్కరిని, ప్రతి రాజ్యాంగ వ్యవస్థని వాళ్ళెవరు అంటున్నారు. ఇంకా నయం ఇప్పటివరకు హైకోర్టుని అదేమిటి అసలు హైకోర్టు ఎవరు నాకు చెప్పడానికి అనలేదు, ఇంకా రక్షించారు అంతవరకు, న్యాయ వ్యవస్థగా ఆ మాత్రమన్న గౌరవం ఇచ్చారు. అయితే కింద వాళ్ళ కార్యకర్తల ట్రోలింగ్ చేయించారనుకోండి, రకరకాలుగా ఆఖరిని జడ్జీలను బండబూతులు తిట్టించి చంపేస్తామని బెదిరించే స్థాయికి కూడా వెళ్ళారు. మరి ఈ పరిస్థితుల్లో ఇన్ని మాటలు మాట్లాడుకొని ఇంత వివాదాస్పదం అయ్యే బదులుగా మీరు ఎన్నికలకు వెళ్ళండి. మరి మీ నిర్ణయాలు హైకోర్టులో ఎవరు కూడా మీ నిర్ణయాలను తిరిగి ప్రశ్నించడానికి వీలు లేకుండా మీరు పిటిషన్ సుప్రీంకోర్టులో వేసుకోండి. రాష్ట్ర హైకోర్టు నన్ను పరిపాలన సాగించనివ్వడం లేదు, నా నిర్ణయాలపై సమీక్ష చేసే అధికారం హైకోర్టు నుంచి తీసివేయండి అని మీరు సుప్రీంకోర్టులో ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి. లేదా రాష్ట్రపతి దగ్గర కానీ మీ 151 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళి, లేదా అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళండి, బలం నిరూపించుకోండి, ప్రజల్లో చెప్పండి నా నిర్ణయాలు మీకు ఇష్టమైనా కానీ హైకోర్టుకి ఇష్టం కావటం లేదు, ప్రతిపక్షానికి ఇష్టం కావటం లేదు, నన్ను మాటి మాటికి అడ్డుకుంటున్నారు, నన్ను పాలన సాగించనివ్వడం లేదని చెప్పండి. చెప్పి గెలుచుకొని రండి. మళ్ళీ మీ నిర్ణయాలపై ఎవరైనా సరే హైకోర్టులో పిటిషన్ వేయడానికి బయలుదేరడానికి ధైర్యం కూడా ఉండదు వాళ్ళకి. ఇక ఒకసారి మళ్ళీ మీరు ఆ అంశాలన్నీ ప్రజలకు చెప్పి మీరు ఓట్లు తీసుకున్న తర్వాత ఎవరు మాత్రం మీ నిర్ణయాల మీద హైకోర్టుకు వెళ్ళగలరు? వెళ్ళగలిగే హక్కు ఉన్నప్పటికి కూడా నైతికంగా ఎవరూ వెళ్ళలేరు. వెళ్ళినప్పటికీ కూడా అదే ప్రశ్న ఉదయిస్తుంది నైతికంగా. నేను ఈ అంశాలన్నీ ప్రజలకు వివరించి చెప్పి మళ్ళీ గెలుచుకొని వచ్చాను, నా నిర్ణయాలను ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పి మీరు చెప్పొచ్చు అప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదే. మీరు రాజ్యాంగం నిర్దేశించినటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషన్లు ఏర్పడి ఆ ఎన్నికలు వాళ్ళు నిర్వహించి అటువంటి ఎన్నికల్లో మీరు నిలబడి మీరు గెలిచారు. మీరు పరిపాలన సాగించాల్సింది కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలి, రాజ్యాంగాన్ని అనుసరించి పాలన సాగించాలి, రాజ్యాంగం నిర్దేశించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించాలి, వాటి నిర్ణయాలని మరి శిరసావహించాలి. ఆ తర్వాత మాత్రమే మీరు మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారా, చెడ్డ ముఖ్యమంత్రి అనిపించుకుంటారా, మరి పనికిరాని ముఖ్యమంత్రి అనిపించుకో, అది మీ ఇష్టం. మీరు ఎటువంటి పరిపాలన సాగిస్తారనేది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. అది మాలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడే అంశం కాదు. అందువలన మీరు ఎన్నికలకు వెళ్ళగలిగే ధైర్యం ఉంటేనే ప్రజల మద్దతు మాకుంది అని చెప్పాలి. సంవత్సరం క్రితం గడిచిపోయిన ఎన్నికల్లో మీకు 151 సీట్లు వచ్చాయి కదా అని మరి ఈ రోజున ప్రజల మద్దతు మాకే ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మీరు వివాదాస్పదమైనటువంటి అనేక అంశాలను మీరు తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూసిన రాజధానిని ఆపేశారు, రాష్ట్ర ప్రజలందరూ ఆశ పెట్టుకుని ఉన్న పోలవరాన్ని ఆపేశారు, మరి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడనటువంటి షాకులు ఇచ్చారు, 3 రాజధానులు అన్నారు. మరి రాష్ట్ర ప్రజలు ఎవరు ఎదురు చూడనటువంటి ఒక పోలీసింగ్ నడుస్తూ ఉంది. ఎవ్వరు కూడా ఎదురు మాట్లాడడానికి వీల్లేని విధంగా ఒక నిరంకుశమైనటువంటి పోలీసింగ్ నడుస్తూ ఉంది. ఇటువంటివి ఎవరు ఊహించలేదు. మీకు ఓట్లేసిన ప్రజలు ఎవరు ఊహించలా ఇలా చేస్తారు, ఇలా జరుగుతుందని. కాబట్టి ఇవన్నీ తెలియని ప్రజలు ఓటేశారు మీకు. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన ప్రజల చేత ఓటేయించుకోండి. అప్పుడు మీరు 151 సీట్లు కాదు, కనీసం 100 సీట్లు వచ్చినా, 88 సీట్లు వచ్చినా మీరు అధికారంలోకి వస్తారు. కాబట్టి ఒక్క ఓటు వేయమనే మెజారిటీయే కదా, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రివైల్స్. అందువలన ఈ రోజున ప్రజల మద్దతు మాకే ఉంది, కోర్టులు ఎలా చెప్పినా కూడా ఏముంది. మరి ఇది ఊరికే ఇంట్లో కూర్చొని మాటి మాటికి వాదించే వాదన కాదు. దీన్ని నిజం చేయాలంటే, దీన్ని నిరూపించుకోవాలంటే ఎన్నికలకు వెళ్లాల్సిందే. ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ఉంటేనే ప్రజల మద్దతు మాకుంది, మా నిర్ణయాలకు మద్దతు ఉంది అని చెప్పి మీరు ప్రకటించుకోండి. మీకు ప్రజలు 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని కదిలించే వాళ్ళు లేరు. ఈ 5 సంవత్సరాలు మీరు పాలన సాగించుకోవచ్చు, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇలాగని ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాను అంటే దానికి అవకాశం లేకుండా ఉండటం కోసమే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ రోజున న్యాయ వ్యవస్థ మరి రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగించే వాళ్ళపై మరి చర్యలు తీసుకోవడానికి, వారి నిర్ణయాలను నిలిపివేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థే కనుక లేకపోతే మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఉండేవాళ్ళు, ఎంత దూరం వెళ్ళి ఉండేవాళ్ళు. ఎన్నికలు వద్దన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించడానికి మీకు సెకను పట్టేది కాదు.
మీ ఇష్టం వచ్చిన కమిషన్ నియమించుకోవడానికి ఇంకో సెకండ్ పట్టేది కాదు. అలాగే స్థానిక ఎన్నికల్ని మీరు దేశం నిండా మొత్తం లాక్డౌన్ విధించినప్పటికీ కూడా మీరు ఎన్నికలు నిర్వహించేవాళ్ళు. ఇవన్నీ జరగకపోవడానికి కారణం ఏమిటి? రాజ్యాంగం ఏర్పరిచినటువంటి వ్యవస్థల మీద పనిచేయడం వలన ఇవన్నీ జరిగాయి. మరి ఇటువంటి వ్యవస్థలను మేము గౌరవించము అన్నప్పుడు, దానికి మీరు విరుద్ధంగా బదులుగా మా ప్రజల మద్దతు మాకే ఉందని చెప్తున్నప్పుడు అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళండి, ప్రజల మద్దతు తిరిగి తీసుకుని రండి. మీరు ఈ సంవత్సరంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నీ చెప్పి ఇవన్నిటికీ ప్రజల మద్దతు ఉందని వాదిస్తున్నప్పుడు ఆ వాదన ఊరికే గదుల్లో కూర్చొని చేయడం కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు ఏసీ గదుల్లో కూర్చొని వాదన చేయడం కాదు, ఎండలో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మద్దతు తీసుకొని మళ్ళీ వచ్చి ప్రభుత్వంలో రండి, మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు చేసుకోండి. ఇదే ఈరోజు కొండబద్దలు.